కడపలో శ్రీరామ మహాశోభాయాత్రలో పాల్గొన్న మెలియాపుట్టి పోలపోలమ్మ తప్పిటగుళ్ల బృందం. శ్రీరాముని భక్తి, హనుమంతుని శక్తిని ప్రతిబింబిస్తూ కడప నగరంలో ఘనంగా నిర్వహించిన 3వ శ్రీరామ మహాశోభాయాత్రలో శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గం మెలియాపుట్టి మండలం చీపురుపల్లి గ్రామానికి చెందిన శ్రీ 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 పోలపోలమ్మ తప్పిటగుళ్ల బృందం ఉత్సాహంగా పాల్గొంది. ఈ బృందానికి టీం లీడర్గా పానిలా శంకర్రావు వ్యవహరించగా హరిరాజు, ఖాళీ, బన్నీ, దొరబాబు, నవీన్, రవి, రాఖీ, సంతు, మణి, చరణ్, మణికంఠ, ప్రేము తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చీపురుపల్లి గ్రామం నుంచి వెళ్లిన ఈ బృందం తప్పిట దరువులు, భక్తి నాదాలతో శోభాయాత్రకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కడప గడపలో నిర్వహించిన ఈ 3వ శ్రీరామ మహాశోభాయాత్రలో భజన బృందాలు, కోలాటాలు, బజరంగి విన్యాసాలు, కేరళ వాయిద్య కేరింతలు, పిల్లనగ్రోవి మధుర స్వరాలు, రాజస్థాన్ యువతుల డప్పు దరువులు వంటి విభిన్న సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ మహోత్సవం కులాలు, రాజకీయాలు, వర్గాలకు అతీతంగా గడప లోపలే మన కులం, గడప దాటితే మనమందరం హిందువులం అనే నినాదంతో హిందూ ఐక్యతను చాటుతూ నిర్వహించబడింది. అయోధ్య ఐక్యవేదిక కడప ఆధ్వర్యంలో ఈ సంవత్సరం రెట్టింపు ఐక్యతతో హైందవ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా జనవరి 21, 2026 సాయంత్రం 5 గంటలకు సాంస్కృతిక కార్యక్రమాలతో శ్రీ సీతారామ కళ్యాణం, జనవరి 22, 2026 గురువారం ఉదయం 7 గంటల నుంచి శ్రీరామ మహాశోభాయాత్ర, జనవరి 23, 2026 శుక్రవారం సాయంత్రం 6 గంటలకు పాలకొండపై శ్రీరామ జ్యోతి దర్శనం కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు వేదికగా మునిసిపల్ గ్రౌండ్స్ కడప నిలిచాయి. మెలియాపుట్టి మండలం నుంచి వచ్చిన పోలపోలమ్మ తప్పిటగుళ్ల బృందం పాల్గొనడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.